ఓం సాయిరామ్ అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారు కదూ? మన సాయినాథుని దయ వలన, అమ్మవారి దయ వలన అందరూ బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మను వేడుకుంటూ ఆ సాయినాథుని అమ్మవారి కృప కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను. వీడియో తప్పకుండా చూద్దాం ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే ఎవరైనా కొత్తగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మన అమ్మ సందేశం తెలుసుకుందామా? మరి బిడ్డ భగవంతుడు ఉన్నాడని మనకు తెలియజేసే చాలా శక్తివంతమైన కథ. నిర్లక్ష్యం చేయకుండా తప్పకుండా విను అని కనకదుర్గమ్మ వారు అయితే అంటూ ఉన్నారు ఫ్రెండ్స్. మరి కనకదుర్గమ్మ తల్లి మనకు ఏం చెప్పబోతున్నారో అమ్మ మాటల్లోనే తెలుసుకుందామా? ఎవరైతే కనుక మనం అనుకుంటూ ఉంటాం కదా ఫ్రెండ్స్, ఒక్కొక్కసారి మనకు అనిపిస్తూ ఉంటుంది కష్టాలు అవన్నీ మనకు చుట్టుముట్టినప్పుడు ఏమనిపిస్తుందంటే అసలు భగవంతుడు ఉన్నాడా అని మనకు అనిపిస్తుంది. అలాంటి ఒక మనకు ప్రశ్నార్థకంగా ఉన్నదానికి అమ్మ సమాధానం ఒక కథ ద్వారా తెలుసుకుందాం. బంధు మహంతి, అతని భార్య, ఇద్దరు మగపిల్లలు భోజనం చేయక 2 రోజులు అయిందంట ఫ్రెండ్స్. వర్షాలు లేక కరువుకు బలి అయిన పేద కుటుంబం అతనిది. ఒరిస్సాలోని కటక్ మరియు బాలాసోర్ మధ్య ఉన్న జూస్పూర్లో భిక్షమెత్తుకుని వచ్చిన కొంత అన్నాన్ని పిల్లలకు పెట్టి తాను, తన భార్య ఇంకా మిగిలిన ఉన్న చెట్ల యొక్క ఆకులు తింటూ బ్రతుకుతూ ఉన్నారు. బంధు మహంతి భార్య కంటతడి పెట్టినప్పుడల్లా బంధువు ఇలా అనేవాడు, ఏడవకు, నాకు ఊరి నగరంలో చాలా ధనవంతుడైన స్నేహితుడు ఉన్నాడు, చాలా మంచివాడు, ఎవరు ఏ సహాయం అడిగినా అతను కాదనడు, మనకు అతను సహాయం చేస్తాడులే అంటూ ఉండేవాడు. ఒకరోజు భార్య, మనము మీ స్నేహితుడి దగ్గరికి వెళ్ళి మన దీన అవస్థను చెప్పుకుందాము, ఇంకా ఆలస్యం చేస్తే పిల్లలు చనిపోతారు అంటే మహంతి భార్య పిల్లల్ని తీసుకుని 144 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఊరి నగరానికి బయలుదేరాడు. మధ్యదారిలో అడవి వస్తుంది. 1530వ సంవత్సరంలో 4 రోజులు కాలి నడకన ప్రయాణించి బంధు మహంతి ఊరి నగరం చేరాడు. రాత్రి అయింది. ఇప్పుడు నా స్నేహితుడు నిద్రపోతూ ఉంటాడు, నిద్రాభంగం చేయడం మంచిది కాదు, ఉదయం ఆయన ఇంటికి వెళ్దాము అన్నాడు బంధు. ఆమె సరే అంటూనే, ఇప్పుడు పిల్లలకు తినడానికి ఏమీ లేదు, వాళ్ళు ఆకలికి ఏడుస్తున్నారు అని అంటే అప్పుడు బంధు, చూడు, మనం ఇప్పుడు పూరి జగన్నాథుని మందిర ప్రాంగణంలో ఉన్నాము, గుడి తలుపులు మూసేశారు, అయినా ఒకసారి ఆ తలుపుల్ని చూసి వద్దాము అంటూ భార్య పిల్లల్ని తీసుకుని ద్వారం బయట నిలబడి కృష్ణ భగవాను ప్రార్థించాడు. ఆ రాత్రి అతను చేసిన ప్రార్థన ఎంత గొప్పది అంటే సమస్త పురాణాలు సారమంతా కూడా అందులో ఉంది. ప్రభువు, నేను నీ భక్తుడిని, నీవు తప్పక నాకు ఎవరు దిక్కు చెప్పు, నేను కటిక పేదవాడి, నేను ఆకలితో ఉన్నాను, అయినా నాకు బాధ లేదు, కానీ నా భార్య పిల్లలు ఆకలితో మరణిస్తారేమో, నేను ఇన్ని రోజులు నా భార్యను, ఒక్క స్నేహితుడు ఉన్నాడు, అతను మన సహాయం కోరి వెళ్తున్నాను, కానీ ఆమెకు తెలియదు నీవే ఆ స్నేహితుడు అని, ఇప్పుడు వాళ్ళ ఆకలి తీరలేదు, ఏ సహాయము అందలేదు అనుకో, ఆమెకు నువ్వు ఉన్నావు అనే విశ్వాసం కూడా పోతుంది, నేను అది భరించలేను, నా నిరాశ నాకు నమ్మకం వమ్ము చేయవద్దు, నిరాశ చేయనివ్వవద్దు, నువ్వు ఉన్నావు, నువ్వు ఇదంతా చూస్తున్నావు, ఇది నా నమ్మకం, ఆ తర్వాత నీ ఇష్టం అని వచ్చి ఆయన ప్రాంగణంలో కుండల్లో పెట్టిన నీరు త్రాగి పడుకుంటారండి. మధ్యరాత్రి అవుతుంది. ఒక వ్యక్తి వచ్చాడు. ఆయన బ్రాహ్మణ రూపంలో ఉన్నాడు. అప్పుడు బంధుమహం భార్య కళ్ళు మూసుకున్నది కానీ నిద్ర పట్టలేదు. చిన్నగా చప్పుడు అయితే లేచి కూర్చుంది. ఆ బ్రాహ్మణుడు ఒక పెద్ద పళ్ళెంలో కమ్మని పదార్థాలను ఆమె ముందు పెట్టాడు. ఆమె భావోద్వేగంతో పళ్ళెం అందుకున్నది. ఆయన వెళ్ళిపోయాడు. ఆమె బంధువును పిలిచి నిద్రలేపి ఒక బ్రాహ్మణుడు వచ్చి ఇది ఇచ్చిపోయాడు అని చెప్పింది. బంధువు అన్నాడు, నేను చెప్పాను కదా నా స్నేహితుడు చాలా మంచివాడు అని, అతనే పంపి ఉంటాడు,
ఉంటాడు. ఆ రాత్రి జగన్నాథుడే స్వయంగా అందించిన ఆహారాన్ని ఆ పేద కుటుంబం సంతోషంగా తిని ఆ పళ్ళాన్ని కడిగి గుడ్డ సంచిలో పెట్టి నిద్రపోయారు. కథ అయిపోయిందా? లేదండి, ఇప్పుడే అసలు మొదలవుతుంది. తెల్లవారింది. జగన్నాథ దేవాలయం అర్చకులు మందిరం తలుపు తెరిచి స్వామి విగ్రహానికి నీళ్లతో అభిషేకించి అలంకరించబోతుంటే అక్కడ ఉండవలసిన బంగారు పళ్ళెం లేదు. నిమిషాల్లో వార్త అందరికీ తెలిసిపోయింది. ఇంతలో ఆలయంలో పనిచేసే ఒక వ్యక్తి బంధువు దగ్గరకు బంగారు పళ్ళెం ఉండటాన్ని చూసి అధికారులకు చెప్పాడు. వాళ్ళు అర్చకులతో కలిసి వచ్చి బంధువుని పట్టుకుని కొట్టడం మొదలుపెట్టారు. బంధువు ఏమీ మాట్లాడడం లేదు, కళ్ళు మూసుకుని దెబ్బలు తింటూనే మనసులో నేను దొంగను అని, వీళ్ళు నన్ను కొట్టినంత మాత్రం నీపై నాకున్న నమ్మకం పోతుందా? నీవు ఉన్నావు, ఇదంతా చూస్తున్నావు అని జగన్నాథుడైన కృష్ణుడితో అంటూ ఉన్నాడు. అతని భార్య మాత్రం ఏడ్చుకుంటూ అతన్ని కొట్టకండి, ఆయనకి ఏమీ తెలియదు. నిన్న రాత్రి ఒక బ్రాహ్మణుడు వచ్చి పళ్ళులో నాకు ఆహారం ఇచ్చి వెళ్ళిపోయాడు, మేము దొంగలం కాదు అని అంటున్న వాళ్ళు వదలలేదండి. బంధువును తీసుకెళ్లి జైల్లో పెట్టారు. ఆలయ ప్రాంగణంలో ఒక చెట్టు కింద ఈడ్చి పిల్లలను కూడా గుండెలకు హత్తుకుని తను ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లి పడిపోతుంది. రాత్రి అయింది ఫ్రెండ్స్. ఆ పూరీ నగరంలో ఉన్న అక్కడ అతనికి ఒక రుద్రునికి మధ్యరాత్రి ఒక కల వస్తుంది. అప్పుడు అక్కడ నా భక్తుడు చెరసాలలో బాధపడుతుంటే ఇక్కడ నువ్వు హాయిగా నిద్రపోతున్నావా? అతను నాకు నిజమైన భక్తుడు, అతడు నిరపరాధి, బంగారు పళ్ళెంలో ఆహారం ఇచ్చింది నేనే అని స్పష్టంగా ఎవరో చెప్పారు. ఆయన కాక ఇంకెవరు చెప్పు ఉంటారు? ఆ క్షణమే ప్రతాపరుద్రుడు జగన్నాథ మందిరానికి వెళ్తాడు. అధికారులందరినీ రమ్మని ఆదేశిస్తాడు. బంధు భార్య గురించి అక్కడ వారందరికీ చెప్పారు కానీ అక్కడ తీసుకుని రండి అని చెప్పి స్వయంగా ప్రతాపరుద్రయ్య రాజు తర్వాత గుడికి వెళ్ళి తాళాలు తీయించాడు. ఆయన చేసిన పని అక్కడ ఉన్న వారందరికీ కూడా దిగ్భ్రాంతిని గురి చేసింది. ఒరిస్సా మహారాజు అయిన ప్రతాపరుద్రుడు బంధుమహంతి కాళ్ళకు సాష్టాంగ నమస్కారం చేశాడు. అంతగా అక్కడికక్కడే బంధుమహంతిని పూరి జగన్నాథ మందిరపు వంటశాలకు ప్రధాన వంటవాడిగా నియమించాడు. అదొక్కటే కదండి, బంధుమతి కుటుంబానికి జగన్నాథ దేవాలయం యొక్క ప్రధాన వంటకాలుగా శాశ్వత హక్కులు కల్పించాడు. ఇప్పటికి బంధుమహంతి కుటుంబమే 494 సంవత్సరాలుగా జగన్నాథ దేవాలయంలో వంట పనిని నిర్వహిస్తూ ఉన్నారు. చూశారుగా ఫ్రెండ్స్, మరి భగవంతుడిని నమ్ముకుంటే ఎలాంటి సహాయం చేస్తారు అనేది మనకు కనకదుర్గమ్మ తల్లి చెప్పే సందేశం ఏమిటి అంటే, భగవంతుడిని నమ్మిన ప్రతి ఒక్కరికి కూడా తప్పక సహాయం అనేది జరిగి తీరుతుంది. భగవంతుడు ఉన్నాడు అని మనం నమ్మితే కనుక భగవంతుడు ఉంటాడు. మనం చేసే ప్రతి పనిలో కూడా మనకు సహాయం చేస్తూ ఉంటాడు. మనల్ని కష్టాల్లో వదిలివేయడు, మనకు కష్టాలను భూమి నుంచి బయటకు లాగుతాడు. మనం అత్యాశగా కోరుకుంటే అది దొరకకపోవచ్చు, కానీ సాధారణమైన కోరిక ఏదైనా సరే మన కోరిక అనేది తప్పకుండా భగవంతుడు తీరుస్తాడు అని అమ్మవారికి మనం నమ్మిన ప్రతి ఒక్కరి జీవితంలో, ఈ కథ విన్న ప్రతి ఒక్కరి జీవితంలో కూడా మంచి అనేది తప్పకుండా జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది కదూ? అయితే అమ్మవారు మీకు అందిస్తున్నారు అన్న విషయం గుర్తుపెట్టుకోవాలండి. అలాగే మరి ఈ వీడియో మీకు నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది కదూ? నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి. అలాగే మరో చక్కని ఈ అమ్మవారి సందేశంతో మరలా మీ ముందుంటాను. జై 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 కనకదుర్గమ్మ తల్లికి జై. సర్వే జనా సుఖినో భవంతు. ప్రతి ఒక్కరి జీవితంలో మంచి జరగాలని, కనకదుర్గమ్మ తల్లి కృప మన జీవితాల్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని ముగిస్తున్నాను ఫ్రెండ్స్. మరలా రేపు మరో కొత్త వీడియోలో మనం అందరం కలుసుకుందామండి. జై కనకదుర్గమ్మ తల్లికి జై.